హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. ఇవాళ నైట్ రొటీన్ వ్లాగ్ షేర్ చేసుకుందాం అని చెప్పేసి మీ ముందరికైతే వచ్చేసానండి. అండ్ మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము. ముగ్గురు పిల్లల్ని కూడా పడుకోబెట్టాను. ఇంకా వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత అసలైన పనులు ఉంటాయండి. ఇంకా స్కూల్ నుండి వాళ్ళు తీసుకొచ్చిన స్నాక్స్ బాక్స్, లంచ్ బాక్స్లు, వాళ్ళ వాటర్ బాటిల్స్, ఇంకా నేను నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తాను కదా, అవన్నీ కలిపి సింక్ మొత్తం నిండిపోతాయి సామాన్లన్నీ. అండ్ చూపిస్తాను రండి. సామాన్లు అండి. సింక్ మొత్తం క్లీన్ అయిపోయింది. సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టాను. అండ్ నైట్ పడుకున్న ముందే కూడా స్టవ్ అంతా కూడా, కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తాను. అండ్ ఇంకా మార్నింగ్ లేవగానే హడావిడి ఉండొద్దని చెప్పేసి, అంటే ఇల్లు క్లీన్గా, వంటగది అది క్లీన్గా ఉండి అండ్ మార్నింగ్ వంట చేయడానికి వీలుగా వెజిటేబుల్స్ అవి ఉంటే ఈజీగా వంట చేయొచ్చు, హడావిడి ఉండదని చెప్పేసి ముందు రోజు నైటే మార్నింగ్ ఏదైతే కర్రీ చేయాలనుకుంటున్నానో దానికి సంబంధించిన కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసి పెట్టుకుంటానండి. అండ్ కొన్నిసార్లు నాకు కుదరకపోవచ్చు, బట్ కుదిరినన్ని సార్లు అయితే తప్పకుండా ఏది మర్చిపోకుండా అన్ని పనులు అయితే చేసి పెట్టుకుంటాను. అండ్ ఇవాళ మాకైతే మార్కెట్ ఉంటుంది. సో వీక్లీ వన్స్ మార్కెట్ కాబట్టి వీరు గారు వారానికి సరిపడా వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ అంటే అప్పుడు ఫ్రెష్గా ఈ వారం రోజు ఏది దొరికితే అది తీసుకొస్తారు. కానీ ఇంకా రెగ్యులర్గా ఫ్రూట్స్ అయితే కొంటూనే ఉంటాము. బట్ వెజిటేబుల్స్ మట్టుకి వారానికి సరిపడా అయితే తీసుకొని వస్తారు. ఇంకా ఆయన మెంతి కూర అయితే తీసుకొని వచ్చారు. అండ్ మెంతి కూర టమాటా చేద్దామని చెప్పేసి ఆకులన్నీ నీట్గా కట్ చేసి పెట్టాను. మార్నింగ్ లేవగానే ఒక 3-4 టైమ్స్ కడిగేసి నీట్గా, కొంచెం మన్ను ఇసుకేసుకుందండి, ఒక 3-4 టైమ్స్ కడిగేసి నీట్గా అయితే కర్రీ చేయాలి. అండ్ ఇదండి రెగ్యులర్ వ్లాగ్. నైట్ రొటీన్గా నేను చేసుకునే వ్లాగ్స్. పిల్లలు పడుకున్న తర్వాత ఎట్లా ఉంటుంది లైఫ్ స్టైల్ అనేది అసలు మీతో షేర్ చేసుకుందామని అనిపించింది నాకు. సో అందుకోసమని అలా గుర్తొచ్చి వీడియో అయితే షూట్ చేసి పెట్టాను. అండ్ ఈ చిన్న చిన్న పనులు చేసుకోవడం వల్ల మార్నింగ్ కొంచెం పనులన్నీ హడావిడి లేకుండా అవుతాయి. అండ్ నేను మీతో మాట్లాడుతున్నానా, ముగ్గురు పిల్లల్ని అయితే హ్యాపీగా పడుకోబెట్టేసి వచ్చానని చెప్పానా. ఇంకా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారా, నిద్ర లేదు ఏం లేదు. మమ్మీ మళ్ళీ వచ్చి నేను డిస్టర్బ్ చేస్తానని చెప్పేసి చిన్నతల్లి అయితే బెడ్రూమ్లో నుంచి వచ్చేసింది. ఇంకా తినొస్తే వాళ్ళిద్దరు ఊరుకుంటారా అండి. చెల్లెల పేరు చెప్పి అమ్మ చెల్లెలు లేసింది, చెల్లెని దగ్గరకు వచ్చింది, మేము వస్తామని చెప్పేసి ఆల్రెడీ ఆడ బెడ్రూమ్లో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇంకా వీళ్ళతో డిస్టర్బెన్సెస్ ఇట్లానే ఉంటాయి. ఇంకా పనులన్నీ చేసేసుకున్నాం, మోస్ట్లీ అయిపోయాయండి. సో ఇంకా పనులన్నీ పక్కన పెట్టేసి వెళ్ళి పిల్లల్ని పడుకోబెట్టి నేను కూడా పడుకోవాలి. ఇదండి మా నైట్ డైలీ రొటీన్ వ్లాగ్స్ ఇట్లానే ఉంటాయి. అండ్ మన వ్లాగ్స్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ మంచి మినీ వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఉంటానండి. బాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. బాయ్, టాటా, గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. వెరీ గుడ్.